ఆకలి విలువ. హైదరాబాద్కు బంధువుల పెళ్ళికని బయలుదేరాము. బాగా ఆకలి వేస్తే ఒక చోట హోటల్ చూసి ఆగాము. తలా ఒక ప్లేట్ ఆర్డర్ చేసి తిన్న తరువాత బాగా ఆకలిగా ఉందని మరో ప్లేట్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలిద్దరూ. టిఫిన్ సగం తిని సగం వదిలేసి మధ్యలోనే లేచి వెళ్ళి చేతులు కడిగేశారు. మిగిలిపోయిన టిఫిన్ చూసి నా మనసులో కలుక్కుమంది. ఆకలి వేసి తెప్పించుకున్నారు కదా, మొత్తం తింటారనుకున్నాను కానీ ఇలా వదిలేస్తారనుకోలేదు. దారి మధ్యలో ఒక దగ్గర పుచ్చకాయ ముక్కలు కోసి హైస్ పైన పెట్టి ఒక ప్లాస్టిక్ ప్లేట్లో ఆ ముక్కలు ఉంచి వాటి మీద ఉప్పు చల్లి అమ్ముతున్నారు. అవి తిందామని బతిమిలారి కారు ఆపించారు. ఇక్కడ అదే తంతు. అందరం తిన్న తరువాత మరో ప్లేట్ ఆర్డర్ చేసి సగం తిని సగం వదిలేశారు. ఈసారి వారిలో నా శ్రీమతి కూడా చేరింది. మరోసారి బాధపడి నోరు చేసుకోకుండా ఊరుకున్నాను. వద్దని వరిస్తే పిసినారి, పైసా పోనీయడు, తాను తినడు, తినేవారని తిన్నియడు అని తిట్టుకుంటారని నోరు కట్టేసుకున్నాను. అంగరంగ వైభవంగా అలంకరించిన వేదిక, వచ్చిపోయే అతిథులతో పెళ్లి మండపం కిటకిలలాడిపోతుంది. వేదిక ముందు కుర్చీలలో కూర్చున్న వారికి కూల్ డ్రింక్లు అందిస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగిన వారిలో చాలామంది సగం వదిలేశారు. పెళ్లి వారిని పలకరించి భోజనాల వైపు బయలుదేరాము. ఎన్ని రకాల వంటకాలు పెట్టారు, లెక్క పెట్టడానికే 10 నిమిషాలు పడుతుంది. నాకైతే చూసాకే సగం కడుపు నిండిపోయింది. భోజనాల దగ్గర జనాలను చూస్తుంటే కరువు ప్రాంతాల నుండి వచ్చిన వారిలాగా ఎగపడుతున్నారు. జీవితంలో ఏనాడు అలాంటి పదార్థాలు చూడలేదు, తినలేదు. ఇప్పుడు తినకపోతే జీవితం ఇంతటితో ముగిసిపోతుందన్నంత ఇదిగా ఎగబడ్డారు. ఎంత వడ్డించుకుంటున్నారో, ఎంత తింటున్నారో, ఎంత వదిలేస్తున్నారో వారికే తెలియడం లేదు. వడ్డించిన భోజనంలో సగం వృధాగా పోతుంది. అక్కడ జరుగుతున్న తతంగమంతా గమనిస్తూ ఆలోచనలో పడిపోయిన నన్ను మా అమ్మాయి పిలిచింది భోజనానికి. చేతిలో పళ్ళంతో దాని నిండా పదార్థాలు, కలుపుకోవడానికి కూడా చోటు లేదు. అది చూసి అన్నం తినబుద్ధి కాలేదు. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని వారిని పురమాయించి ఓ పక్కన కూలపడిపోయాను. అక్కడి నుండి వస్తుంటే ఎవరో ఇద్దరు కూలీలు పల్లాలలో వదిలేసిన భోజనాన్ని డెగ్గిసిలో నింపి గోడవతలు విసిరేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే మా అమ్మాయిలిద్దరిని పిలిచి చూపించాను. నోరల్లబెట్టి చూశారు, కానీ వారి ముఖంలో ఏ రకమైన భావాలు కనిపించలేదు. నాకు మాత్రం గుండెల్లో దేవినట్లు, కాలు కింద నేల కదిలిపోయినట్లు అనిపించింది. తిరుగు ప్రయాణంలో నా మనసంతా వృధా అవుతున్న భోజనం చుట్టే తిరిగింది. ముభావంగా ఉండిపోయాను. ఏమైంది నాన్న? పిల్లలిద్దరూ పిలిచేసరికి ఆలోచన నుంచి తేరుకొని ఒక క్షణం ఆగి జేబులో నుండి 100 రూపాయల నోటు తీసి బయటపడేయమని నా శ్రీమతి చేతిలో పెట్టాను. అకస్మాత్తుగా నేనలా చెప్పేసరికి విస్తురిపోయి చూసింది. నేను కల్పించుకొని, నువ్వు విన్నది నిజమే, 100 రూపాయల నోటు బయటపడేయమంటున్నాను. మరోసారి చెప్పాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? భోజనాల దగ్గర నుండి చూస్తున్నాను, ముభావంగా ఉంటున్నారు, ఏమి మాట్లాడడం లేదు. ఏమైందని పలకరిస్తే 100 రూపాయలు బయటపడేయమంటున్నారా? గాలిగాని సోకిందా? విసురుగా చూసింది. ఒక 100 రూపాయల నోటు బయటపడేయమంటేనే నీకు అంత కోపం వచ్చింది కదా? పొద్దున్నుండి మీరు హోటల్లో టిఫిన్, పుచ్చకాయ ముక్కలు, పెళ్లి భోజనాల దగ్గర కూరలు వదిలేసిన వచ్చిన వాటి విలువ ఎంతో తెలుసా? మీ ముగ్గురివి కలిపి దాదాపు 1000 రూపాయలు అవుతుంది తెలుసా? అంటే మీరు 1000 రూపాయలు బయటపడేశారు. నేను 100 రూపాయల నోటు విసిరేయండి పిచ్చి అయితే, మీరు అవసరాన్ని మించి భోజనం వడ్డించుకొని వదిలేయడం పిచ్చి కాదా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అలాంటి అన్నాన్ని పడేసి మనం దైవాన్ని అవమానించినట్లు కాదా? వృధాగా పడేసే అన్నం ఓ పేదవాడి ఆకలి తీరుస్తుంది. మనం భోజనాన్ని వృధా చేయకపోతే ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్లే లెక్క. నేను ఆవేశంగా చెబుతున్న మాటల్ని అడ్డుకుంటూ మీరు ఒకటే అనుకుంటే సరిపోతుందా డాడీ? అడిగింది మా అమ్మాయి. అవునమ్మా, చిన్న చిన్న నదులు కలిసి సాగితేనే మహానదులు ఏర్పడ్డాయి. ఒక్కొక్క నీటి చుక్క కలిసి కుంభవృష్టి వర్షం అవుతుంది. 1000 మైళ్ళ గమ్యమైన ఒక అడుగుతోనే మొదలవుతుంది. చెప్పడం ఆపేశాను. అందరూ ఆలోచనలో పడిపోయారు. మార్పుకి బీజం పడినట్లే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.